ఓం శ్రీ సాయిరామ్. అందరికీ సాయిరామ్ అండి. భగవాన్ బాబా వారి పాద పద్మములకు శతసహస్ర కోటి ప్రణామాలు అర్పిస్తూ, సాయి కుటుంబ సభ్యులందరికీ, సాయి ఆత్మ బంధువులందరికీ హృదయపూర్వక ప్రేమపూర్వక సాయిరామ్. ప్రతి వారము మనం జరుపుకుంటున్న రుద్రభాష్యము బ్రహ్మశ్రీ డాక్టర్ డిఎస్ శాస్త్రి గారి చేత జరుపుకుంటున్న ఈ భాష్యము మన అహం సత్యబోధక గౌరవనీయుడు అధినేత శ్రీ మల్లె లక్ష్మీనారాయణ గారి దంపతులు తరఫున స్వాగతం సుస్వాగతం పలుకుతూ, మన యూనిట్ తరఫున అందరి తరఫున వారికి హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తూ, డిఎస్ శాస్త్రి గారు అందరికీ సుపరిచితులే, అందరికి తెలిసిన వ్యక్తే కాబట్టి వారిని ప్రసంగించవలసిందిగా స్టార్ట్ చేయవలసిన కోరుచున్నాను. సాయిరామ్. సాయిరామ్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే రుద్రాయ. మనం అష్టమానువాకంలో ముందుకు పోతున్నాం. ఈ అష్టమ అనువాకాన్ని రుద్ర హృదయం అని, సాధనానువాకం అని, ఉపాసనానువాకం అని అనేక రకాలుగా చెప్తూ ఉంటారు. దీని యొక్క ప్రాధాన్యాన్ని, వివరాన్ని మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. అందులో 4 మంత్రాల్ని, 2 మంత్రాల్ని ఒక గ్రూపుగా, 2 మంత్రాలని విడివిడిగా 3 విధానాలుగా మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ అనువాకంలో అంటే 8, 9, 2 అనువాకాల్లో ఉన్నటువంటి మొదటి 31 మంత్రాల్లో మోస్ట్ సారభూతమైనటువంటి 7 మంత్రాల యొక్క క్లస్టర్, ఈ 7 మంత్రాలని ఒకే ఒక గ్రూపుగా తెలుసుకునే ప్రయత్నం మనం చేయబోతున్నాం. ఇది కొంచెం టైం పడుతుంది. టైం పట్టినా ఇవాళ దాన్ని మొదలు పెట్టుకుని ఈ 7 మంత్రాల్ని కలిపి సమిష్టిగాను విడివిడిగాను ఎట్లా వీటిని అర్థం చేసుకోవాలి, వీటిల్లో ఉన్నటువంటి సాధనా భావన, నిత్య జీవితంలో దీన్ని ఎట్లా మనం అనుభవంలోకి తెచ్చుకోవటం మూలంగా భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు మనకి చెప్తున్నటువంటి అనేక విషయాల్ని నిత్య జీవితంలో అనుభవ రూపంలో ఎట్లా తెచ్చుకోగలుగుతాము. ఎందుకు మనం ఎప్పుడు స్వామి అడ్రస్ చేసినా దివ్యాత్మ స్వరూపులారా అని అడ్రస్ చేశారు. ప్రేమ స్వరూపులారా అనేవాడు లేకపోతే ఆ దివ్యాత్మ తత్వాన్ని కానీ ప్రేమతత్వాన్ని కానీ ఆయన చెప్పటంలో ఆయన చూసి చెప్తున్నారు, అనుభవించి చెప్తున్నారు. అట్లా అనుభవించి ఆనందించవలసినటువంటి తత్వం రుద్రతత్వం కాబట్టి ఆ అనుభవ జ్ఞానం కోసం ఏ మార్గంలో మనం ప్రయాణం చేయాలి, మన సాధన ఎట్లా ఉండాలి అన్న యాంగిల్లో ఈ రుద్రంలో ఉన్నటువంటి మంత్రభావాల్ని మనం అర్థం చేసుకుంటున్నాము. కాబట్టి ఆ పరంగా ఆలోచించినప్పుడు ఇవాళ మనం మొదలు పెట్టుకోబోతున్నటువంటి ఈ 7 మంత్రాల క్లస్టరు, 7 మంత్రాలు ఒకే ఒక గ్రూపుగా తెలుసుకోవటం చాలా విశేషమైంది. ముఖ్యమైనటువంటి ఈ 7 మంత్రాల యొక్క తత్వాన్ని విడివిడిగా మెట్టుమెట్టుగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ మంత్రాలన్నీ కూడా చాలా చిన్న చిన్న మంత్రాలే. ఈ 7 మంత్రాల్లో కలిపి ఉన్నటువంటి భగవంతుడి యొక్క నామాలు, పరబ్రహ్మ యొక్క నామాలు కేవలం 13 మాత్రమే. అంటే 6 మంత్రాల్లో 2 నామాలు ఉన్నాయి. ఒక మంత్రంలో ఏకనామం ఉన్నది. అంటే రుద్రంలో మొదటిసారి ఏకనామ మహామంత్రం వచ్చింది. ఓంకారాయ అనేది ఒక మంత్రం. అట్లా ఓంకారం లాగానే ఒకే ఒక నామంతో ఉన్న మంత్రం మొదటిసారి 8వ అనువాకంలో మనం చెప్పబోతున్నారు. సో ఈ 7 మంత్రాల్ని 5వ మంత్రం నుంచి 11వ మంత్రం దాకా ఈ 7 మంత్రాల సమిష్టిగా ముందు ఒకసారి మనం గుర్తు చేసుకునేదానికి ఓం నమో అగ్రే వధాయ చ దూరే వధాయ చ, ఓం నమో హంత్రే చ హనీయసే చ, నమో వృక్షేభ్యో హరికేశేభ్య, ఓం నమస్తారాయ, ఇది ఏకనామ మహామంత్రం. ఓం నమ శంభవే చ మయోభవే చ, నమ శంకరాయ చ మహేస్కరాయ చ, ఓం నమ శివాయ చ శివతరాయ చ. 8వ మంత్రం ఏమన్నా తారణ మంత్రం, 11వ మంత్రం ఏమన్నా పంచాక్షి మహామంత్రంగా ఇందులో మనకు కనపడుతున్నది. ఈ సప్తమంత్రాల యొక్క సమిష్టి భావాన్ని ముందు విడివిడిగా వాటి యొక్క ఒక్కొక్క పదాల యొక్క పద విభజన, ఒక్కొక్క దానిలో 2 పదాలు ఉన్నాయి. ఆ 2 పదాలు మీకు తెలిసినవే. దాని యొక్క పద విభజన, సాధారణమైన దాని అర్థం ఏమిటి, ఈ వివరాలు కొంచెం తెలుసుకుని కొంచెం విజయ ప్రయత్నం చేద్దాం. సో అగ్రే వధాయచ దూరే వధాయచ, వీటన్నిటికీ కూడా రుద్రుడే మంత్రద్రష్ట, సాక్షాత్ రుద్రుడు ద్రష్టగా చెప్పబడ్డటువంటి
31 మంత్రాల మాలా మంత్రం మహాదర్శన స్థితి. సో వీటిల్లో ద్రష్ట రుద్రుడే, అధిష్టాన దేవత కూడా రుద్రుడే. మిగతా మంత్రాలకి వీటికి ఉన్నటువంటి తేడాని కొంచెం మనం గమనించేటట్టయితే, కొన్ని మంత్రాల్లో అవి రుద్ర దర్శనమైన ద్రష్ట శంభు అన్నాం, మంత్రాధిష్టాన దేవత రుద్రుడు అన్నాం. లేదు, మంత్రాధిష్టాన దేవత ఎవరున్నా సరే ద్రష్ట శంభు అని, శంకరుడని, రుద్రుడని రకరకాలుగా చెప్తూ వచ్చాం. ఇక్కడ ద్రష్ట రుద్రుడే, దర్శనము రుద్రుడే అన్న తత్వాన్ని కూడా ఈ అనువాకంలో ఉన్న 31 మంత్రాలకి, అంటే 8వ అనువాకంలో 17 మంత్రాలు, 9వ అనువాకంలో నుండి మొదటి 14 మంత్రాలు, 17 + 14 31 మంత్రాలకి ఒకే ఒక దర్శనం, ఒకే ఒక ద్రష్ట. ఆ దర్శనం ద్రష్ట రెండు కూడా రుద్రుడే. సో అగ్రేవధాయచ దూరేవధాయచ అంటే నమః అగ్రేవధ దూరేవధ, అది దాని విభజన. హంత్రేచ హనియసేచ, హంత్రే హనియసే. వృక్షేభ్య హరికేశేభ్య, తారాయ శంభవే మయోభవే, శంకర మయస్కర, నమశివాయ శివతరాయ. ఇది దాని యొక్క పద విభజన. వీటి యొక్క సాధారణమైన అర్థాలు మనం చూసేటట్టయితే, అగ్రేవధ అంటే అగ్రభాగంలో నిలిచి వధించే రుద్ర నీకు నమస్కారం. అగ్రభాగంలో నిలబడి అంటే అందరికన్నా ముందు నిలబడి, మొట్టమొదటిగా ఉండి, ముందుగానే ఉండి నశింపజేసే, సంహరించే రుద్రతత్వానికి నమస్కారం. దూరేవధ, దూరం నుంచే వధించే అంటే చేతులతోనూ కాళ్ళతోనూ ముట్టుకునే చంపాల్సిన అవసరం లేదు, కేవలం దూరం నుంచి కూడా దాన్ని వధించే తత్వం. అట్లాంటి ఆ తత్వానికి నమస్కారం అగ్రేవధ. దాని మామూలు అర్థం అది. హంత్రే అంటే హతం చేసే ఓ భగవాన్ రుద్ర నీకు నమస్కారం. హనీయసే, హతం చేసేవాణ్ణి కూడా హతం చేసే ఓ రుద్ర నీకు నమస్కారం. హతం చేసేది ఒక రుద్ర రూపం అయితే, ఆ రుద్ర రూపాన్ని ఏ రూపం హతం చేసిందో దాన్ని కూడా హతం చేసేవట. హంత్రేచ హనియసేచ. వృక్షేభ్య హరికేశేభ్య, వృక్ష రూపంలో ఉన్నటువంటి ఓ భగవాన్ రుద్ర నీకు నమస్కారం. ఆకుపచ్చటి ఆకుల రూపంలో ఉన్నటువంటి ఓ భగవాన్ రుద్ర నీకు నమస్కారం. తారాయ, తారక స్వరూపుడైన భగవాన్ రుద్ర నీకు నమస్కారం. ఎందుకంటే నమః అనే మనతో కలిసి చెప్పుకుంటున్నాం కదా. శంభవే, భగవాన్ శంభు ఇహలోకంలో నుండి సమస్తమైన సుఖాలు ఇచ్చే రుద్రస్వరూప నీకు నమస్కారం. మయోభవే, శంభవే మయోభవే. మయోభవే అంటే ఏమిటి? పరలోకంలో ఉన్నటువంటి సమస్తమైన సుఖాలు అందించే ఓ రుద్ర నీకు నమస్కారం. శంకర, సర్వమంగళ స్వరూప రుద్ర నీకు నమస్కారం. అంటే సమస్తమైనటువంటి ఇహలోక సుఖాలకి ఆధారమైనటువంటి శుభంకర తత్వమా నీకు నమస్కారం. మయస్కర, సమస్తమైన పరలోక ఆనందమయ తత్వాలకి ఆనందించే వాటి యొక్క స్వరూపమైనటువంటి పరమేశ్వర మయస్కర నీకు నమస్కారం. శివాయ నమః శివాయ, సర్వమంగళ స్వరూప రుద్ర నీకు నమస్కారం. శివతరాయ, అసలు మంగళాలనేవి ఏమిటో వాటన్నిటికీ అతీతమైనటువంటి తత్వం ఏదన్నా ఉందంటే ఆ తత్వం కూడా నువ్వే కాబట్టి అట్లా నీకు నమస్కారం అని. ఇది ఈ 13 నామాల యొక్క సాధారణమైనటువంటి అర్థం. సో వీటన్నిటికీ కూడా జ్యోతిర్మయ రూపాన్ని ఆల్రెడీ మనం చెప్పుకున్నదే, అంతక్రితం చెప్పుకున్నదాన్ని ఒకసారి మనం ఊరికి గుర్తు చేసుకునేటట్టయితే, సో ఆపాతాళ నభో వ్యాప్త జ్యోతిర్మయాత్మకం శం విశ్వశాసకం సర్వేశం చిదానంద ఫలప్రదం. అంటే జ్యోతి స్వరూపమైన పరమానంద స్వరూపుడు. దాని ఇందాక ఏదైతే మనం పాటలు పాడామో, నటరాజ స్వరూపం విశ్వవ్యాపకంగా, సర్వగురు స్వరూపం, స్థిర స్వరూపంలో దక్షిణామూర్తి తత్వం, ఈ వివరాలు, వాటిలో సారూప్యత, వాటి యొక్క ఏకత్వం, దక్షిణామూర్తి తత్వం ఏమన్నా స్థిరంగా జ్ఞాన స్వరూపంగా కనపడుతున్నటువంటి వటవృక్షం మూలంలో స్థిరంగా నోరు కూడా విప్పకుండా మౌనంగానే జ్ఞానబోధ చేస్తున్న తత్వం ఒకటి. విశ్వం అంతా తనేగా చలిస్తున్న తత్వం ఒకటి, అది నటరాజత్వం. ఆ రెండిట్లో ఉన్నటువంటి ఏకత్వం
ఆ రెండు ఒకే ఒక తత్వాన్ని ప్రధానంగా మనకి బోధించటం, దాన్ని మన జీవితంలో అనుభవం చేసుకోగలగటం అనే వివరాలు కూడా ఈ మంత్రాల్లో వస్తాయి. అవి కొంచెం ముందుకు పోయినాక వస్తాయి. అంటే ఇవాళ కాదు, 2-3 రోజులు పోయినా, ఈ 2-3 సత్సంగాల తర్వాత మనకి అది అనుభవంలోకి వస్తాయి. అది దాన్ని మనం అప్పుడు తలుచుకుంటాం. సో ఈ మంత్రాల యొక్క పూర్వాపర స్థితి భావించడం అది కేవలం భగవంతుడికి మాత్రమే సాధ్యం. ఎందుకంటే భగవంతుడు దర్శించిన మంత్రాలు, భగవంతుడు సృష్టిలో దర్శించిన మంత్రాలు. భగవాన్ సత్యసాయిబాబా అసాధారణమైనటువంటి భావాలు చాలా సహజంగా మనకు కనపడుతున్న వాటిలో అసాధారణమైన మనకి మధ్య మధ్యలో చెప్తూ ఉండేవాడు. అట్లా ఏ భావంతో భగవంతుడు ఈ దర్శనాలు చూశారో కేవలం భగవంతుడు మాత్రమే చెప్పగలిగింది, మన ఊహకు కూడా అందని విషయాలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, అంతకుముందు ఒక సందర్భంలో మీతో చెప్పున్నా, షిరిడి అవతారంలో ఉన్నటువంటి మూర్తి పుట్టపర్తిలోనే మందిరంలో మనం లోపలి అంతర్మందిరంలోకి పోయి మనం చూసేటట్టయితే సింహాసనం పక్కనే ఒక షిరిడి సాయి బొమ్మ, పెద్ద బొమ్మ కనపడుతుంది, సత్యసాయి బొమ్మ మనకు కనపడుతుంది. 2 బొమ్మలు, 2 విగ్రహాలు లేదా 2 రూపాలు మనం చూస్తాం. అందులో షిరిడి సాయి విగ్రహం రూపం మనం చూసేటట్టయితే ఆయన కుడి చెయ్యి మణికట్టు దగ్గర ఆయన ఎడం చేతితో పట్టుకుని ఉన్నట్టుగా ఉన్న రూపం మనకు కనపడుతుంది. కొన్ని సంవత్సరాలు చూసి ఉంటాం ఆ రూపాన్ని మనం. అందులో మనకి ఏ రకమైన ప్రత్యేకత, అంటే అందులో ఉన్న అర్థం ఏమిటో, అంతరార్థం ఏమిటో మనకి ఎన్నడూ ఏది తెలియదు. చూస్తాం, దండం పెడతాం, తన్మయంతో ఫీల్ అవుతాం, రకరకాలుగా ఎవరెవరి మనోభావాలు బట్టి వాళ్ళు దండాలు పెట్టుకుంటారు, వస్తారు. ఒక సందర్భంలో స్వామి దాన్ని చూస్తూ ఏను జంభ అన్నారు. అంటే ఏమిటి ఆ ధాష్టికం, ఏమిటి ఆ దర్పం అని. ఇప్పుడు ఆయన చూడటానికి, పైకి చూడటానికి ఏమిటి, మన సాధారణమైన జనుల యొక్క భావన ఏమిటి, అన్ని రకాల భోగభాగ్యాలతో తొలుతూగే అవతారం భగవాన్ సత్యసాయిబాబా అవతారం అని, చింకిరి గుడ్డలతో పూర్తిగా ఉన్నటువంటి వస్త్రమే పూర్తిగా ఉన్నటువంటి స్థితి లేని స్థితిలో వారానికి ఒకసారి స్నానం చేసే విధానంగా ఉన్నటువంటి అవతారమూర్తి. పైగా ఆయన భిక్షాటన చేసి దానిలో వచ్చిన 1-2 రొట్టె దాన్ని ఆ మాదిరిగా కడుపు నింపుకున్నటువంటి అవతారమూర్తి షిరిడి సాయి అనే భావన మనకు ఉంటుంది యూజువల్గా. అందుకని మనం చూసిన, మన కళ్ళతో చూసింది మనకు తెలిసింది అంతవరకే మన జ్ఞానం పర్మిట్ చేస్తుంది. మన ఏను జంభ అన్న దానికి స్వామి, అది ఏమిటని దానికి ఎవరు అడిగిన దానికి స్వామి చెప్పిన మాట, ఆ కుడి చెయ్యి చూడండి, అనుగ్రహాన్ని అందించేది కుడి చెయ్యి, అది శివతత్వం. ఎడం చెయ్యి అనేది శక్తి తత్వం. ఈ శివశక్తుల యొక్క కలయికలో శక్తి యొక్క తత్వం, శివతత్వం అయినటువంటి ఆ చేతిని, కుడి చేతిని మణికట్టు దగ్గర గట్టిగా పట్టుకుని ఉన్నది. అంటే ఎవరైతే భగవతి యొక్క అనుగ్రహాన్ని పొందారో వాళ్ళకి ఆ భగవతి యొక్క పర్మిషన్ దొరికినప్పుడు ఆ పట్టు సడలి, అంటే ఆ ఎడం చేయి కుడి చేయిని వదిలిపెట్టినప్పుడు కుడి చేత్తో ఆయన అభయహస్తం ఇచ్చేవాడు. అంటే భగవతి యొక్క అనుగ్రహం పొందిన వాడికి మాత్రమే భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది ఒక సూచన. మనకు అసలు అందరూ కుడి చేయి పట్టుకోవడం, ఎడం చేయి పట్టుకోవడం, అందులో ప్రత్యేకత మనకేమీ కనపడదు. కానీ అందులో ఉన్నటువంటి అంతరార్థాన్ని ఈ మాదిరిగా స్వామి చెప్పారు. కాబట్టి స్వామి ఈ మంత్రాలకి చూడటానికి అది సాధారణంగా కనపడుతున్న ఈ నామాలకి ఒక పర్టికులర్ సందర్భంలో స్వామే దర్శించారు అన్నప్పుడు ఏ భావంతో వాటి చెప్పారు అనేది ఊహించడం అనేది కేవలం భగవంతుడికి మాత్రం సాధ్యం అవుతుంది అనటంలో ఉద్దేశం అది. సపోజ్ ఏను జంభ అన్నారు, బాగానే ఉంది. అంటే ఇందులో ఒక అంతర్గత రహస్యాన్ని మనకి చెప్పేదానికి స్వామి మనకి రివీల్ చేశారు అనుకోవచ్చు. ఏమిటది? భగవతి యొక్క అనుగ్రహంతో మాత్రమే భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని మనం పొందగలుగుతాము. శివజ్ఞాన ప్రదాయిని అనే అమ్మవారి నామాన్ని ఇండైరెక్ట్ గా దాని యొక్క వ్యాఖ్యానమే స్వామి చెప్పిందిగా మనం అర్థం చేసుకోవచ్చు. అది ఒక్కసారి మనం భావించినప్పుడు షిరిడి అవతారంలో ఉన్నటువంటి భక్తుల్ని ఆయన అనుగ్రహించటం అనేది, దాని మూలంగా వాళ్ళ జీవితాలు ఏ మాదిరిగా సాగినయ్యే అనే మనం అనుకుంటాం. ఈ అవతారంలో స్వామి యొక్క తత్వం చూడండి, 2 చేతులతోనూ పైకెత్తి ఆశీర్వదించినటువంటి అవతార తత్వాన్ని కేవలం దీని ఒక్కదాన్నే మనం చూస్తూ ఉంటాం. ఎందువల్ల? శివాశక్తుల యొక్క అఖండమైనటువంటి మేళవ రూపమే భగవాన్ శ్రీ సత్యసాయి. కాబట్టి 2 చేతులతోనూ అనుగ్రహించడం అనే అనుభవం మనం పొందినాక మనకి అవి చిన్నగా అనిపించవచ్చు, కానీ వాటిల్లో అఖండమైనటువంటి అంతరార్థం ఉన్నది. సో అంతరార్థాన్ని తెలుసుకుని
ఎంత గొప్ప అదృష్టాన్ని మనం చేసుకున్నాము, భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని ఆ మాదిరిగా పొందాము అన్నది మనం గుర్తు చేసుకోగలిగేటట్టయితే అది మన పురోగతికి, మన సాధనకి ఎంతో ఉపకరిస్తుంది. సో ఈ మంత్రాల్లో రాబోతున్నటువంటి, మనం చెప్పుకోబోతున్న ఈ మంత్రాల్లో అంతరార్థపరంగా ఈ వివరాలన్నీ ఇంకెక్కువ సుస్పష్టంగా వస్తాయి. ఇప్పుడు ఇవాళ ఆ మంత్రాలకి సాధారణమైన అర్థాన్ని మనం తెలుసుకుంటున్నాం. ఆ సాధారణ అర్థాన్ని, ఒక్కొక్క మంత్రం యొక్క సాధారణ భావాన్ని ఇట్లా అర్థం చేసుకోవచ్చు. 5వ మంత్రానికి, హే భగవాన్ విశ్వప్రభు, నిరాకార పరబ్రహ్మ పరమేశ్వర, శరణాగత రక్షక, తమరి యొక్క లయకరమైనటువంటి రెండు లయకరమైన రూపాలు, రెండు ఉగ్ర రూపాలు, ఇది అగ్రేవధ దూరేవధ, మీ రెండు తత్వాలకి నా నమస్కారము, నా శరణాగత భావము. నమస్కారం, సంహరించబోతున్న భగవతత్వానికి నమస్కారం అంటే దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అనేది ఆ వివరంగా చెప్పుకున్నప్పుడు మనకు తెలుస్తుంది. ఆయన దేన్ని సంహరిస్తున్నారు? స్వామి కొన్ని సందర్భాల్లో దున్నపోతా అనేవాడు ఈ షిరిడి సత్యసాయి అవతారంలో. లేదు, షిరిడి సాయి అవతారంలో శ్యామ లాంటి భక్తుడు, స్వామికి చాలా దగ్గరైన వాడు, అనుక్షణం స్వామితో పాటు ఉండి ఇంకా తెలియని మిగతా భక్తులకి ఇంటర్ప్రిట్ చేసి అది లీలలు కానీ స్వామి యొక్క కళలు కానీ ఇవన్నీ ఆయన ఇంటర్ప్రిట్ చేసి చెప్తూ ఉండేవాళ్ళు. ఆయనకే ఓ సందర్భంలో పాము గరిచింది. దగ్గరికి వచ్చాడు, అవతలకి స్వామి కోపడ్డారు. కోపడంగానే భయపడి తన్ని పొమ్మన్నారు అని చాలా మనసు కష్టపెట్టుకుని దూరంగా వెళ్ళిపోతాడు. మన్నాటికి కానీ అర్థం కాదు ఏమిటది, ఆయన పొమ్మనది ఆయనలో పైకెక్కుతున్న స్వామి యొక్క పాము యొక్క విషాన్ని. పోవనంగానే ఆ మన్నాటికి ఇంటికి పోయినాక, ఇంటికి పాలోని ఇళ్ళు ఏదో తాగి ఆనాడు రెస్ట్ తీసుకుని మన్నాడు వచ్చినాక ఆ మన్నాడు చెప్తే అర్థమైంది. అంటే పైకి కనపడే భావం మనకి తెలియకపోవచ్చు. పోన్నప్పుడు తిట్టినట్టుగాను, లేకపోతే తన్ని తృణీకరించినట్టుగాను, తన్ని దూరం పొమ్మన్నట్టుగాను భావించిన సాధారణమైన భావన మనది. ఆ అంతర్గతమైన భావం ఏమిటి? ఆ పాము విషయం ఎప్పుడైతే బయటికి పోయిందో ఆయనలో ఉన్నటువంటి ప్రాణశక్తి ఉద్దీపన చెంది బతకగలిగాడు, లేదా చచ్చి ఉండేవాడు. కాబట్టి ఆ పొమ్మంటాన్ని మనం అర్థం చేసుకునే విధానానికి, నిజంగా స్వామి యొక్క భావనకి ఉన్నటువంటి తేడా ఆ మాదిరిగా ఉంటుంది. అగ్రేవధ దూరేవధ, సంహరించేవాడికి నమస్కారం ఏంటంటే మనలో ఉన్న అహంకారాన్ని సంహరించే పరమేశ్వరానికి నమస్కారము అన్న పరమైనటువంటి అంతర్గత భావాన్ని ఆ వివరాలు చెప్పుకునేటప్పుడు మనం తెలుసుకుందాం. అట్లాగే ఆ తర్వాత మంత్రానికి, ఓ భగవాన్ పరమేశ్వర, నిరాకార పరమే రుద్ర, శరణాగత రక్షక సాంబశివ, తమరి హంతక నిర్మూలక నామాలి, హంతకుణ్ణి హతం చేసే రెండు తత్వాలకి నా నమస్కారం. తనే హంతకుడు, ఆ హంతకుడిని హతం చేసేవాడు కూడా మళ్ళీ తనే అనే తత్వాలు. ఏమిటి హంతక తత్వానికి నమస్కారం చేయటం అర్థం? ఇందాక చెప్పినట్టే అహంకారాన్ని హంతం చేశారు. అహంకారాన్ని హంతం చేసినప్పుడు దాన్ని మనం ఆనందించాలా, దుఃఖపడాలా? లేదు, రోగంతోనో లేకపోతే వ్యాధితోనో లేకపోతే ఇంకో ఇబ్బందితోనో మనిషి బాధపడుతున్నాడు, ఆ రోగాన్ని హతం చేశారు. లేదు, అజ్ఞానాన్ని హతం చేశారు, దానికి మనం బాధపడాలా, సంతోషపడాలా? సో అజ్ఞానాన్ని హతం చేసేదానికి ఇండైరెక్ట్గా ఏ ద్వారానో ఏదో మంత్రమో లేదో తంత్రమో లేదో ఒక రూపమో లేకపోతే ఒక ఎవరి ఆధారంగానో ఏదో ఒక వేదికనో, సపోజ్ మనమంతా ఇక్కడ కలిసి ఇవన్నీ దీని గురించి మాట్లాడుకుంటున్నాం, దీనికి ఒక వేదిక కావాలి. ఆ వేదిక ఏర్పాటు చేయటం, ఆ వేదికని మీదుగా ఇవన్నీ చేయించటం, లేదు ఎవరినో ఒక నిమిత్త మాత్రుడు చేయటం, ఆ నిమిత్త మాత్రుడి ద్వారా తన కార్యాన్ని పని పూర్తి చేసుకోవటం. సో ఇవన్నీ కూడా అనంతమైన సృష్టిలో ఈ మాదిరి అనేక రకాల చర్యల ద్వారా విశ్వాన్ని కాపాడే ఆ హంతక హంత్రీయ, హంతకుణ్ణి హంతం చేసే తత్వానికి నమస్కారం అన్న భావన నుండి వివరాల్ని, ఆ వివరాలు తెలుసుకున్నప్పుడు మనం తెలుసుకుంటాం. సో ఆ 3వ మంత్రానికి నమో, సో వృక్షస్వరూప సాంబసి, ఇందాక ఆల్రెడీ వృక్ష హరికేశాయ అంటే వృక్షేభ్యో హరికేశభ్యో. ఈ వృక్షేభ్యో హరికేశభ్యో మంత్రం చూస్తే 2వ అనువాకంలోనే దీని గురించి వివరంగా చెప్పుకున్నాం. యాజ్ ఇట్ ఈజ్ సేమ్ మంత్రం, వృక్షేభ్యో హరికేశేభ్య, ఇదే మంత్రం అక్కడ వచ్చిందే మళ్ళీ ఇంకోసారి ఇక్కడ రిపీట్ అయినట్టుగా కనపడుతోంది. అంతేకాదు ఈ వృక్షేభ్యో హరికేశభ్యో మంత్రంగా కొంచెం ఆలోచించి చూసేటట్టు 2వ అనువాకం ఒకసారి గమనించి చూడండి. వృక్షేభ్యో హరికేశేభ్యో అనే మంత్రం వచ్చింది యాజ్ ఇట్ ఈజ్గా, అది 2వ మంత్రంగానే వచ్చింది. మొదటి మంత్రాన్ని సదాశివ తత్వం అనుకున్నాం, ఇమ్మీడియట్గా వచ్చింది ఇదే మంత్రం. అంతేకాకుండా
ఆ రెండో అనువాకంలోనే మళ్ళీ వృక్షస్య అంటే వృక్ష రూపంలో ఉన్న భగవంతుడా నీకు నమస్కారం అని ఒక నామం, హరికేశాయ అనే ఇంకొక నామం, హరికేశాయోపవీతినే అంటే వృక్షేభ్యో హరికేశభ్యో యథాతథంగా ఒకసారి వచ్చింది, మళ్ళీ వృక్షాయగా ఒకసారి వచ్చింది, మళ్ళీ హరికేశాయగా ఒకసారి వచ్చింది, మళ్ళీ ఇంకోసారి వృక్షేభ్యో హరికేశభ్యో అనే మంత్రం యథాతథంగా 7వ మంత్రంగా, అది మోస్ట్ ఇంపార్టెంట్ అనువాకమైనటువంటి 8వ అనువాకంలో 7వ మంత్రంగా, అది కూడా ఎక్కడ, దీని తర్వాత మంత్రం నమస్తారాయ, తారణస్వరూప భగవానికి నమస్కారం అని చెప్తున్నాం 8వ మంత్రాన్ని. ఆ 8వ మంత్రానికి ముందు సంఖ్యా పరంగా 7వ మంత్రంగా మళ్ళీ వృక్షేభ్యో హరికేశభ్యో రావటంలో నుండి అంతరార్థాన్ని, ఆ వివరాల్ని ఆ లోపలికి పోయినప్పుడు మనం తెలుసుకుంటాం. ఆ మంత్రం కూడా ఇందులో ఉన్నది. యాజ్ ఇట్ ఈజ్గా 2వ అనువాకంలో వచ్చిన మంత్రం, 2వ అనువాకం అంటే ఏమిటి, నమ్మకంలో ఉన్నటువంటి మొదటి అనువాకంలో. రుద్రంలో మొట్టమొదటి మంత్రమే మనం త్రిగుణాలు నాశనం కోసం ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పుకున్నాం. 2వ అనువాకంలో 2వ మంత్రంలోనే వృక్షేభ్యో హరికేశభ్యో చెప్పుకున్నాం. అదే నమ్మక మంత్రాల్లో నమ్మకంలో ఉన్నటువంటి మొదటి అనువాకం 2వ అనువాకం. కాబట్టి నమ్మకంలో మొదటి అనువాకంలో వృక్షేభ్యో హరికేశభ్యోకి ఎంత ప్రాధాన్యత ఉన్నది అనే వివరాన్ని అక్కడ చాలా వివరాలు చెప్పుకున్నాం. అవి కాకుండా మిగతా తెలుసుకోదగ్గ వివరాల్ని అవన్నీ మళ్ళీ ఒకసారి మనం గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఆ పాతగా చెప్పిన ఒకసారి మీరు గుర్తు చేసుకునేటట్టయితే ఆ బ్యాక్గ్రౌండ్తో అక్కడ చెప్పుకోని విషయాలు, కొత్త విషయాలు ఆ సందర్భం వచ్చినప్పుడు ఆ వివరంగా మనం చెప్పుకుందాం. సో ఆ నెక్స్ట్ మంత్రం వచ్చేది 8వ మంత్రం నమస్తారాయ, తారక నామం, తారక స్వరూపం. అంటే ఏమన్నమాట, ఈ ఎంటైర్ రుద్రం యొక్క ధ్యేయం ఏమిటో తారణ అనే మాటని, అంటే కీ పాయింట్ తారణ. ఎందుకు రుద్రం మనం నేర్చుకుంటున్నాం, ఎందుకు రుద్రపారాయణం చేస్తున్నాం అంటే అనేక రకాల కారణాలు చెప్పొచ్చు. అల్టిమేట్ మూల కారణం ఏమిటి అంటే తారణ. నేను భగవంతుడిగా మారేదానికి ఆసరా నాకు ఏదయ్యా అంటే ఈ రుద్రము. అట్లా తరింపజేసే మహత్తరమైన మంత్రంగా ఈ తారణ మంత్రాన్ని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మాదిరిగా చెప్తారు. లెట్ us నాట్ గెట్ కన్ఫ్యూజ్డ్ ఆన్ దట్. రామనామ తారకం, రామనామం 100% రామనామం తారకనామమే, సందేహమే లేదు. పంచాక్షి తారకమే, పంచాక్షి తారక మంత్రమే, సందేహమే లేదు. అష్టాక్షి నమో నారాయణ తారక మంత్రమే, సందేహమే లేదు. సో ఎవరికి ఏది తారక మంత్రం, ఎవరి బ్యాక్గ్రౌండ్ ఏదో దాన్ని తగ్గట్టుగా ఎవరిని ఎట్లా తరింపజేయాలో వాళ్ళని అట్లా తరింపజేసేదానికి ఏ పర్టికులర్ శబ్దాల కాంబినేషన్ మూలంగా వాడు తరిస్తాడో దాన్ని భగవంతుడు వాడికి అందించే తత్వాన్ని ఈ తారణ అంటే దాటించటం. అంటే నది యువతల ఒడ్డున మనం ఉన్నాం, అవతల ఒడ్డుకి మనం పోవాలి, నది దాటి అవతలికి పోగలిగేది తరించటం తారణ అంటాం. సో తరింపజేసేవాడు, సంసార సాగరాన్ని నుంచి దాటించేవాడు అన్న తత్వంగా ఆ తారణ అనే మంత్రం. దాని వివరాలు కూడా ఆ సందర్భం, ఆ మంత్రం వచ్చినప్పుడు తెలుసుకుందాం. ఈ తారణ తర్వాత ఇమ్మీడియట్ గా నెక్స్ట్ మంత్రం చూసేటైతే నమ శంభవేచ మయోభవేచ. ఇక్కడ శంభో తత్వాన్ని చెప్తున్నాడు. శంభవే మయోభవే, శంభువనాని అని ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. అన్ని రకాల భువనాలు, ఇది కూడా 3వ మంత్రంలో మనకు వచ్చింది. ఇది అన్ని రకాల వారి వస్కృత ఔషధి 2వ అనువాకంలోనే వచ్చింది. ఔషధీనాంపతేన అన్ని రకాల భువనాలు సృష్టించి ఈ భువనాలలో నువ్వే సేవకుడిగా చేరంటే ఆల్రెడీ వచ్చింది, శంభుతత్వం వచ్చింది. అట్లా అంతకు ముందు కూడా 2-3 సార్లు వచ్చింది. మళ్ళీ ఇక్కడ శంభుతత్వాన్ని ఇండికేట్ చేస్తున్నాడు. ఆ శంభుతత్వాన్ని ఇండికేట్ చేయడంలో కేవలం శంభుతత్వం కాబట్టి శంభవే మయోభవే, నమ శంభవే చ మయోభవే చ. అన్ని రకాల ఇహలోకపరమైనటువంటి సుఖాల పరమైన భావనని శంభు అనేది కనుక, శంభువనాని అంటే భువనాలకి సంబంధించిన శుభాలు, సంతోషాలు, ఆనందాలు. ఇది మన క్షేత్రానికి సంబంధించిన శుభాలు, సంతోషాలు, ఆనందాలు. ఒక్కొక్క జీవికి ఒక్కొక్కటి ఆనందం. కాబట్టి ఏ జీవికి ఏది ఆనందం దాన్ని ఆ టైంకి వాడికి ఆ మాదిరిగా ఇస్తున్న కాలస్వరూపంగా ఆ పర్టికులర్ ఆనందాన్ని అందించే తత్వాన్ని శంభు అన్నాం. అంతటితో ఆగిపోదు సుమా, మయోభవే మోక్షానందాన్ని కూడా ఇవ్వగలిగిన మహత్తరమైన శక్తివి. అంటే ఇహలోక సుఖంతో ఆగిపోమోకండి అన్న సంకేతం. అది కూడా ఇచ్చే తత్వం. అది సాక్షాత్ పరమేశ్వరుడి దగ్గరికి పోయి ఏం కోరుకున్నావు అంటే ఒక కథ ఒకటి చెప్తారు. వాడి ఎవడికో ఐశ్వర్యం కావాలని కోరుకుందాం అనుకున్నట్టు. ఐశ్వర్యానికి కోరంటే భగవంతుని ప్రార్థిస్తే ఐశ్వర్యం వస్తుంది. ఎవడో చెప్పాడో ఐశ్వర్యం ఏంటి,
చెవుల్లో కనుక ఎవరికైతే వెంట్రుకలు బాగా మొలిచి ఉంటాయో ఆ చెవులో వెంట్రుకలు బాగా మొలిచేస్తే వాడికి ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది అని ఎవడో వీడికి కారిక చెప్పాడు. కారిక చెప్పినప్పుడు సరే వీడికి ఐశ్వర్యం కావాలి, భగవంతుని ప్రార్థించాడు. ఆ చెప్పిన వాడు చెవులో వెంట్రుకలు మోస్తే నమ్మకం ఐశ్వర్యం కలుగుతుందని నమ్మకం కొద్దీ భగవంతుడికి ప్రత్యక్ష నీకేం కావాలన్నప్పుడు సరాసరి నాకు ఐశ్వర్యం కావాలని అడగచ్చు. ఐశ్వర్యం కావాలని అనుకున్న చెవులో వెంట్రుకలు మొలిపి స్వామి తద్వారా నాకు ఐశ్వర్యం. అది అట్లాంటి బుద్ధి లేని పని చేయమోకండి. కేవలం ఇహలోకమైన సుఖాలు మాత్రమే ఇచ్చే పరమైన దేవత మాత్రమే కాల్సుమా. సమస్తమైన పరలోక సుఖాలు ఆనందాలు మోక్షప్రద స్వరూపాన్ని దగ్గరికి మీరు పోతున్నారు కాబట్టి జాగ్రత్తగా కోరండి అన్న సంకేతాన్ని శంభవే మయోభవే. ఈ శంభవే మయోభవే తత్వాన్నే కర్తృత్వ భావంగా శంకరాయ మయస్కరాయ. శం కరోతి శంకర, మయస్కరోతి మయస్కర. శం అంటే ఇహలోక సుఖాలు ఆనందాలు సంతోషాలు వాటికి కారణభూతమైన శక్తి. పోనీ అందరికీ ఇస్తున్నారా? అందరికీ ఇవ్వటం లేదు. మరి కొందరికే ఇస్తున్నావు. కొందరికి ఇస్తే పార్షలా అంటే ఏమన్నమాట? వాళ్ళ అర్హతను బట్టి ఎవరు దేనికి ఎంతవరకు అర్హులో ఆ అర్హత చూసి ఇచ్చే శక్తి. స్వామి నాకు అర్హత లేదు అయినా నేను కోరుతున్నాను. అర్హత కల్పించి ఇచ్చే శక్తి సుమా, మరిచిపోమోకండి. అర్హత లేనివాడు కాబట్టి తన అర్హత లేని తనాన్ని గుర్తు చేసుకుని కించపడి ముందుకు పోయేదానికి ఆ ఉద్దేశమే లేని జీవితం మనకు అక్కర్లేదు. మనకు అర్హత లేకపోయినా అర్హత కల్పించి ఇవ్వగలిగిన మహత్తరమైన తత్వంతో మనం ఉన్నాం కాన నమ్మకంతో అర్హతని పొందించుకుని ఆయనే ముందు అర్హత ఇచ్చి తర్వాత అది ఇస్తారు కాబట్టి ఆ నమ్మకంతో సాధన చెయ్యండి అన్న సంకేతాన్ని ఆ శంకర మయస్కర అది కూడా ఏలోక పరలోక పరమైన భావంగా దాన్ని మనం చూడొచ్చు. సో వీటన్నిటికీ ఆధారం ఏమిటయ్యా? అప్పుడు ఏకాదశి మంత్రంలో నమశివాయ నమశంభవేచ మయోభేచ నమశివాయచ శివతరాయచ ఈ నమశివాయ మంత్రం మకుటాయమానంగా ఈ పంచాక్షి మహామంత్రాన్ని ఇందులో చెప్పడం నమశివాయగా. నమః శివాయ. ఈ నమస్కార బాహుళ్యం ఉన్నదే నమ్మకం అన్నాం. అనేక రకాల నమస్కారాలు మనం చేస్తున్నాం. ఏదో ఉన్న మంత్రాలు 169. అందులో మంత్రానికి అటు ఇటు నమస్కారాల సంఖ్య 186. మొత్తం నమస్కారాలు చూస్తే 191 192 ఉన్నాయి. అంటే ఏమిటి అర్థం? మంత్రాల కన్నా నమస్కారాలు ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ ఈ నమస్కారం దేనికి చేస్తున్నాం? శివత్వం కోసం నమస్కారం చేస్తున్నాం. ముందు నేను మంగళస్వరూపుడిగా మారాలి, అన్ని రకాల శుభాలు సంతోషాలు శాంతులు ఆనందాలు కలగాలి. ఎంతవరకు కలగాలి? సాధారణమైనటువంటి లోకంలో ఉన్నటువంటి పొందటమే కాక నీ యొక్క ఆనంద స్థితి నేను పొందగలగాలి సుమా అన్న భావంగా నమశివాయచ. సో ఆ నమశివాయ తత్వాన్ని ఎవడైతే పట్టుకుంటాడో నమః శివాయ అంతే. సో ఈ నమశివాయ తత్వాన్ని ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళకి ఏం జరుగుతుందో ఎంతవరకు వాళ్ళు పోతారన్నది శివతరాయచ అన్న నామంలో చెప్తున్నాడు. శివతరాయచ అంటే ఏమిటి? కేవలం సాధారణమైనటువంటి మంత్రంగా దీన్ని భావించమోకండి. సాక్షాత్తు తనని తాను షిరిడి అవతారంలో ఒక మాట చెప్తారు. ఎవరైతే శరణాగద్భావంతో నేను తప్ప వేరే ఇతరత్రం లేదు అన్నంత స్థితికి వచ్చి శరణాగతి భావంతో నన్నే చేస్తారో వాళ్ళకి తనని తాను ఇచ్చుకుని వాళ్ళ యొక్క రుణం తీర్చుకుంటాడు. అంటే ఇండైరెక్ట్ గా చెప్తున్నాడు ఏమండనమాట? తనని తాను దత్తం చేసుకునే దత్తాత్రేయ తత్వము. సో తనని తాను దత్తం చేసుకునే తత్వం కేవలం ఈ నమశివాయ తత్వంలోనే ఉంటుంది కాబట్టి అందుకని తనని తాను దత్తం చేసుకున్నప్పుడు స్థితి తానే శివుడిగా మన శివోహం స్థితి ఏదైతే ఉందో అంతకన్నా శివతరమైన స్థితి ఇంకొకటి లేదు. ఆ జీవన్ముక్త స్థితిలో ఉండిపోయే స్థితిని అనుగ్రహిస్తారు కాబట్టి నమశివాయ అనే తత్వం ఏదైతే ఉందో అది పరమ శివతరం, అంతకు మించింది లేదు అన్న ఉత్కృష్టమైన భావంతో సాధన చేసి ఆ స్థితిని పొందండి అన్న సంకేతంగా ఆ 11వ మంత్రాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ నమశివాయ శివతరాయ పరంగా ఇది మనం యజుర్వేదంలో ఉన్నటువంటి రుద్రమంత్రాన్ని మనం తెలుసుకుంటున్నాం. ఇది కృష్ణ యజుర్వేదంలో నుండి మంత్ర రాశి. ఈ 169 మంత్రాలు కృష్ణ యజుర్వేదంలోనూ మనం చెప్పుకుంటున్నాం. ఎగ్జాక్ట్ గా యథాతథంగా ఇదే మంత్రాలు శుక్ల యజుర్వేదంలో కూడా మనకు కనపడతాయి. 4-5 చాప్టర్స్ లో కనపడతాయి. అక్కడ
4-5 చాప్టర్స్ లో కనబడుతున్న శుక్ల యజుర్వేద మంత్రాల్లో ఈ నమశివాయ అనే మంత్రం మనకు కనపడదు. అంటే శుక్ల యజుర్వేదం తర్వాత ఇది చెప్పబడ్డదని, కాబట్టి ఈ మంత్రాన్ని అనుభవించిన ద్రష్ట సాక్షాత్ రుద్రుడు ఈ రూపంలో, అంటే శుక్ల యజుర్వేదం నుంచి కృష్ణ యజుర్వేదం వచ్చే కాలానికి, అంటే దీనికన్నా ముందు చెప్పబడ్డది అది, తర్వాత అనుభవాన్ని కూడా యాడ్ చేసి చెప్పబడ్డదిగా కృష్ణ యజుర్వేదంలో ఉన్నటువంటి ఈ మంత్రంలోనే ఈ నమశివాయ మంత్రాన్ని, మహామంత్రాన్ని, పంచాక్షి మహామంత్రాన్ని మనం చూడగలుగుతాం. ఈ మంత్రపరంగా మనం ఏం చెప్పుకుంటే ఇంకో మాటలో చెప్పుకుని ఇక్కడ గుర్తు చేసుకోవచ్చు. వేదానాం రుద్రముత్తమం. వేదం మొత్తంలో రుద్రం అనేది వేద హృదయం కాబట్టి ఆ రుద్రం అనేది ఎంటైర్ 4 వేదాల యొక్క సారాన్ని 169 చిన్న చిన్న మంత్రాల రూపంలోనూ, లేదు 11 అనువాక రూప మంత్రాల్లోనూ, లేదు చెప్పేటట్టయితే దాన్ని రుద్రం అనొచ్చు. ఆ రుద్రం యొక్క మొత్తం సారాన్ని 8వ అనువాకం అనుకోవచ్చు. ఆ 8వ అనువాకం యొక్క మొత్తం సారాన్ని ఈ పంచాక్షి మహామంత్రంగా అనుకోవచ్చు. ఇది ఇప్పుడు చెప్పుకున్న ఓం నమశివాయ. ఆ పంచాక్షి మహామంత్ర సారాన్ని శివం అనుకోవచ్చు. కాబట్టి ఆ శివం మనం అందుకునే విధానంగా మన స్థాయికి పట్టుకొచ్చి మనకు అందించి మన ఆ స్థితికి తీసుకుపోవడం పరంగా దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇది ఇందులో ఉన్నటువంటి ఈ 7 మంత్రాల యొక్క విడివిడిగా ఈ మంత్రాల యొక్క సాధారణమైన అర్థంగా దీన్ని మనం భావించవచ్చు. సో ఈ ఒక్కొక్క మంత్రంలోనూ విడివిడిగా మళ్ళీ వివరంగా చెప్పుకున్నప్పుడు ప్రత్యేకమైన అర్థాలు వస్తాయి. ఏ మంత్రాన్ని చెప్పుకుంటున్నప్పుడు ఆ మంత్రం యొక్క భావాన్ని, ఆ మంత్రం యొక్క వివరాన్ని మనం తెలుసుకుందాం. ఇవాళ ఈ సమిష్టిగా ఈ 7 మంత్రాల యొక్క సమిష్టి సాధనా సూచన అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ 7 మంత్రాలు సమిష్టిగా మనకి ఏం తెలియచేస్తున్నాయి యాజ్ ఎ గ్రూప్. ఒక్కసారి ఈ తొలి మంత్రాన్ని మనం గుర్తుచేసినట్టయితే సోమ అనే నామంతో మొదలుపెట్టారు. విశ్వం అంతా ఒకే ఒక తత్వం, సోమ సహ ఉమ అనే నామంతో మొదలుపెట్టారు. బానే ఉంది అది. ఆ నామంతో పెట్టి తామ్రారుణ దగ్గర నుంచి పోయినాక 3వ మంత్రం దగ్గరికి వచ్చేటప్పటికి శంగ, పశుపతి అనే నామాల్లో హితము, ప్రహితము, అంటే కేవలం అందరి యొక్క హితం కోరడంతో ఆగిపోకుండా హితం చేసే విధానమైనటువంటి జీవన విధానాన్ని, అంటే సాధన, సేవ, జపము, సేవ అనే 2 లక్షణాలని 2 కళగా, 2 భావాలుగా, ప్రధానమైన భావాలుగా జీవితాన్ని గడుపుతూ అంతటితో ఆగకుండా వ్యక్తిగతమైనటువంటి సాధనగా ఉగ్రాభీమ, అంటే ప్రాణాయామపరమైంది, రకరకాల వివిధ ప్రాణాయామాలు, ఖేచరి, దృష్టి, భూచరి ఇవన్నీ చెప్పాను. ఆ పరమైనటువంటి జీవనాన్ని సాగించండి అన్న సంకేతాన్ని 3-4 మంత్రాలు చెప్పారు. స్వామి యొక్క 9 సూత్రాలు మనం చూసేటట్టయితే వాటిలో ఇవన్నీ ఉంటాయి. అవి ఇవాళ కాలానికి తగ్గట్టుగా ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఎందుకు చేయాలి, వారానికి ఒకసారి భయం చేయండి, కుటుంబం అంతా కలిసి చేయండి, సేవ చేయండి, ఇవన్నీ ఇండైరెక్ట్ గా ఈ మంత్రాల యొక్క సారంగా స్వామి చెప్పినటువంటి 9 సూత్రాల యొక్క సారంగా దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ 4 మంత్రాలు ఇది చెప్పిన తర్వాత ఈ 5, 6, 7 మంత్రాల్లో ఏమన్నమాట, ఇప్పుడు ఇందాక హంత్రేచ, హనేచ, వృక్షేభి, హరికేచ అంతవరకు ఆ మొదటి 3 అంటే 8వ మంత్రం తారాయ, అది సెంటర్ పార్ట్ లో ఉన్నది. ఈ 7 మంత్రాల్లో మధ్యలో ఉన్న మంత్రం ఏమిటంటే తారణ. తరింపబడాలంటే ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఎట్లా తరించాలనే వివరాన్ని ముందు 3 రకాల జాగ్రత్తలతోనూ, తర్వాత 3 రకాల సాధనా మార్గాలతోనూ ఇండికేట్ చేస్తున్నట్టుగా ఈ 6+1 7 మంత్రాలని మనం భావించవచ్చు. అంటే దీన్ని ఎట్లా మనం అర్థం చేసుకోవచ్చు అంటే, ఒక రైతు తన పంట పనులు, తన చేలో, తన తోటలో ఆ చెట్ల యొక్క జాగ్రత్త అది చూసేటప్పుడు ఆ చెట్లని యొక్క మంచి చెట్లని పెంచేదానికి ఎంత జాగ్రత్త వహిస్తాడో, అక్కలేని చెట్లను తీసేసేదానికి, పనికిరాని చెట్లని పీకేసేదానికి, కలుపు ఏరేసేదానికి అంతకన్నా ఎక్కువ ప్రాధాన్యత వహించడం మనం చూస్తూ ఉంటాం. ఎందువల్ల ఆ కలుపు మొక్కల్ని నివారిస్తే తప్ప ఈ మంచి మొక్కలు పూర్తిగా పెరగవు, లేకపోతే శక్తి అంతా అవి గ్రహించి అటు ఇటు కాకుండా పోతాయి. అట్లా సాధన, ఉపాసనాపరమైనటువంటి భావాలని
9, 10, 11 మంత్రాల్లో చెప్పబోయే ముందు తారణకి అవసరమైనటువంటి ఉపాసనా మార్గాన్ని 9, 10, 11 మంత్రాల్లో చెప్పబోయే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని, ఆ కలుపు మొక్కల్ని రైతు నివారించినట్టుగా తీసుకోవాల్సిన జాగ్రత్తని, సాధనాపరమైన జాగ్రత్తల్ని, అహంకార మమకారాదులు ఏదైతే ఉంటాయో వాటిని నశింపజేసుకోవటం, కర్తృత్వ భోక్తృత్వ భావాలు ఏది చేసినా సరే ఎందుకు చేస్తాం? నా కోసం నేను చేస్తున్నాను, నా ఆనందం కోసం నేను చేస్తున్నాను, లేదు అట్లాంటి సంకుచిత భావంతో మనం చేస్తూ ఉంటాం. లేదు ఫలానా ఫలం కోసం నేను ఈ పని చేస్తున్నాను, లేదు స్వామికి దండం పెట్టాను, దండం పెడితే నాకు ఫలానా సుఖం కలుగుతుంది అంటే సుఖం కోసం చేస్తున్నాను. ఇట్లా ఏదో ఒక కారణంతో మనం పనులు చేస్తూ ఉంటాం. కర్తృత్వాన్ని నేనే చేస్తున్నాను అనే భావంతో మనం చేస్తూ ఉంటాం. వీటిని ఎట్లా హతం చేసి సాధనా మార్గంలో త్యాగభావాన్ని పెంచుకునే విధానం ఎట్లా చేయాలన్న వివరాల్ని హంత్రేచ హనేసేచ అట్లాగే అన్న భావాల్లోనూ అగ్రే అవధాయచ దూరే అవధాయచ అనే రెండు మంత్రాల్లో చెప్పి, తర్వాత ఎట్లా మనిషి ఎదగాలి, తన మార్గం ఏ మార్గంలో అతని యొక్క పురోగతి ఉండాలి అన్న దానికి సూచనగా వృక్షేభ్యో హరికేశభ్యో మంత్రాన్ని చెప్పి, ఆల్రెడీ 2వ అనువాకంలో చెప్పబడ్డ మంత్రమే మళ్ళీ చెప్పారు అనుకున్నాం. అంటే రుజు మార్గంలో ఎదుగుదల, ఉన్న స్థలంలో ఉన్న వాటితో దేన్ని అనుకరించకుండా ఎట్లా ఎదగాలి అన్న స్వామి చెప్పిన ఆ మంత్రం వచ్చినప్పుడు ఆ వివరాలు ఎక్కువ చెప్పుకుందాము. సో ఆ భావంతో తారణా మార్గాన్ని ఎట్లా పొందాలనే దానికి తారణకి అనుసరించాల్సిన జాగ్రత్తని 5, 6, 7 మంత్రాల్లోనూ, ఆ తారణ విధానానికి శంకర మయస్కర శంభవే మయోభవే నమశివాయ శివతరాయ ఆ 3 మంత్రాల్లోనూ ఉపాసనా భావాన్ని చెప్పటం. ఆ ఉపాసనా భావంలో కూడా 9, 10, 11 చూడండి. శంభవే మయోభవే శంకర మయస్కర నమశివాయ శివతర. ఒక్కొక్క దానిలో ఉన్న ద్వంద్వాలు కనుక ఆలోచించేటట్టయితే 9వ మంత్రంలోనే ఉన్న సాకార అనుభూతి సాధ్యతని సూచించటంగాను, 10వ మంత్రంలోనే ఉన్న ఏకత్వం ఏకోహం శివోహం అన్న తత్వాన్ని, 11వ మంత్రంలోనే ఉన్న నమశివాయ శివతరాయలో తదుపరి జీవితాన్ని 11లో 11 అంటే 1, 1, 1 అండ్ 1గా తాను శివుడైన తర్వాత సంపూర్ణమైనటువంటి సంపూర్ణత్వంతో జీవన్ముక్త స్థితిలో స్వామి మనతో పాటు మన శరీరం ధరించి మనతో పాటు ఏ మాదిరిగా ఉన్నారో ఆ మాదిరిగా ఉండగలిగినటువంటి స్థితి దాకా మనని రుద్రం తీసుకుపోతుంది అన్న భావాన్ని ఆ 11వ మంత్రంలోనూ మనం చూడటంగా దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు. సో దీనికోసం అంటే దీన్ని సాధించాలి అన్న వివరాలు కానీ కొంచెం లోపలికి పోయేటట్టయితే, ఉపమన్యు మహర్షి చెప్పిన శివపురాణంలో ఉపమన్యు మహర్షి చెప్పిన మాటలు మనం ఇక్కడ గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఉపమన్యు మహర్షి అంటే ఆయన సాధారణమైన వ్యక్తి కాదు, సాక్షాత్ శివస్వరూపుడుగా భావిస్తారు ఆయన. అవతారమూర్తి అయినటువంటి కృష్ణుడు తను శివదీక్ష తీసుకోదలుచుకున్నప్పుడు ఉపమన్యు మహర్షిని గురువుగా ఆశ్రయించి శివదీక్ష తీసుకున్నాడు అని మనకి పురాణం చెప్తుంది. ఈ ఉపమన్యు తత్వాన్ని కనుక మీరు గుర్తు చేసుకుంటే, వెనక చెప్పిన మాటలు గుర్తుండేటట్టయితే ఎవరికన్నా, ఓంకారంలో నుంచి ఆ 50 అక్షరాల యొక్క సృష్టిని, ఇది మహేశ్వర సూత్రాలు 14 మహేశ్వర సూత్రాలని మొట్టమొదటి విశదీకరించి చెప్పింది నందీశ్వరుడు. అది 20-25 శ్లోకాల రూపంలో చెప్పాడు. మహానుభావులకు అర్థమైంది. మనపోటి వాళ్ళకి అర్థమయ్యేందుకు దాన్ని పూర్తిగా వివరించి చెప్పిన మహర్షి ఉపమన్యు మహర్షి, అంతటి గొప్పవాడైన. సో ఆ ఉపమన్యు మహర్షి ఎట్లా ఈ శివతత్వాన్ని మనం ఎట్లా అనుభవించుకోవాలి, ఎట్లా అనుభవంలోకి తెచ్చుకోవాలి అనే మాటని, విశ్వమంతా శివుడి యొక్క అష్టమూర్తి తత్వమే, అందులో సందేహం లేదు. మహన్యాసంలో మనం చేసేది కూడా ఆ శివుడి యొక్క అష్టమూర్తి తత్వాన్ని శివపరంగాను మళ్ళీ శక్తిపరంగాను చేస్తాం. ఏమిటి దానిలో అర్థం అంటే అదే సోమ సహ ఉమ. ఈ సోమా తత్వంలో ఎందుకు ఎన్నిసార్లు ఈ మాదిరిగా చేస్తున్నాం అంటే, ఆ తత్వాన్ని విశ్వం అంతా ఒకే ఒక పరమేశ్వరుడు 8 రూపాల్లో ఆక్రమించి ఉన్నాడు అన్న భావం స్థిరమైతే తప్ప అహం బ్రహ్మస్మిన్ అనే అనుభూతి అసాధ్యము. దివ్యాత్మ స్వరూపులారా అని స్వామి చెప్తున్న మాట మనకు అనుభవంలోకి రావాలంటే ముందు మన మనసు విశ్వం అంతా ఒకే ఒక పరమాత్మ,
ఈ 8 ఓహో ఇది ఈ రూపంలో ఉన్నాడు, ఇది ఈ రూపంలో ఉన్నాడు అని ముందు అర్థం చేసుకుని తర్వాత భావించగలిగి అందులో స్థిర మనస్కత పొందినప్పుడు మాత్రమే నెక్స్ట్ స్టెప్ అయిన అనుభవం సాధ్యం అవుతుంది. కాబట్టి వాటిని గుర్తించుకోండి. దీనికి ఉపమన్యు మహర్షి చెప్పిన అద్భుతమైనటువంటి టెక్నిక్ ఏమిటంటే, ఉన్నదంతా పరమేశ్వరుడే, కానీ ప్రతిదీ పరమేశ్వరుడు అని భావించడం కష్టం. కాబట్టి ఎక్కడెక్కడైతే మహత్తరమైన విభూతులు ఉన్నాయో ఆ విభూతి చూసినప్పుడల్లా అందులో ఉన్నటువంటి శివశక్తి తత్వాన్ని ముందు గుర్తు చేసుకోండి. అంటే దాని అర్థం ఏమిటంటే, ఎక్కడైతే మహత్తరమైన విభూతి అంటే ఏమిటి, విశేషమైన మనం అనుసరించదగ్గ లక్షణాలు, గుణాలు, వివరాలు మనకు చూపిస్తున్న తత్వం. ఇప్పుడు సాధారణంగా తెలిసి తెలియకుండా కూడా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శివుడు విష్ణువు వేరు అనుకునే వాళ్ళు కొల్లలుగా మనకు కనపడుతూ ఉంటారు. ఎక్కడ కృష్ణుడు గీతలో చెప్పిన మాట ఒకసారి గుర్తు చేసుకోండి. పక్షుల్లో నేనే గరుత్మంతుడు అన్నాడు, అరిషడ్ వర్గాల్లో నేనే కామాన్ని అన్నాడు. అంటే ఏమిటైనా అదేనా అంటే మిగతా అదేది కాదని అర్థం. ఎక్కడ ఒక మహత్తరమైన విభూతి, ఎక్స్ట్రా శక్తి, ఊహాతీతమైన శక్తి ఎక్కడ నాకు అనిపించిందంటే అందులో భగవతత్వాన్ని చూడటం ముందు నేర్చుకోండి. అది కనుక నేర్చుకోబోయేటట్టయితే విశ్వం అంతా విష్ణు యొక్క తత్వంగా అనుభవించడం అనేది అసాధ్యం అన్న మాటని ఈయన సూచనప్రాయంగా ఇచ్చి దానికి కొన్ని ఉదాహరణలు చెప్పారు. ఆయన చెప్పిన ఉదాహరణలు మనం ఒకసారి గుర్తు చేసుకునేటట్టయితే, ఇప్పుడు పరమాత్మని శివుడు అనుకునేటట్టయితే పరాశక్తి శివ, శివుడు శివ, శివ అంటే ఇద్దరు పార్వతీ పరమేశ్వరుని. దాన్నే లక్ష్మీ విష్ణుమూర్తి అనుకున్నాం. ఓహో విష్ణుమూర్తి అంటే శివుడు, లక్ష్మీ పరమేశ్వరి. బ్రహ్మ అనుకున్నాం అనుకోండి, ఓ బ్రహ్మ బ్రహ్మాణి. లేదు మహేశ్వరుడు అనుకున్నాడు, మహేశ్వరుడు మాయ. రుద్రుడు అనుకోండి, రుద్రాణి. సదాశివుడు సదాశివ మనోన్మని. విశ్వేశ్వరుడు విశ్వేశ్వరి. అనంతుడు అనంతవల్లభుడు. పురుష ప్రకృతి. అట్లా ఇప్పుడు భాస్కరుడు, రోజు చూసే సూర్యుడు, ఆయన యొక్క ప్రభ కాంతి ఏదైతే ఉందో అదే శక్తితత్వం. మనస్సు అంటే ఇంద్రుడు, దాని శచీతత్వం. అగ్ని దానిలో స్వాహాతత్వం. యముడు ప్రియ, వరుణ వారుణి, నిరుతి నైరుతి, వాయు శక్తి, యక్ష అంటే కుబేరుడు సంపదలకి ఆధారం, రుద్ధి ఆయన యొక్క శక్తి. అట్లా ఈశాన ఆర్య, చంద్ర రోహిణి, దక్ష ప్రసూతి. మానవ శరీరంలో కుడి భాగం అంతానే ఉన్న శివతత్వం, ఎడవ భాగం అంతానే ఉన్న శక్తి. శ్వాసలో చూస్తే సోహంగో సో ఏమన్నా శక్తితత్వం, హం ఏమన్నా శివతత్వం. శివశక్తులు విడదీయలేకుండా అవినాభావంగా విశ్వమంతా వ్యాపించి ఉన్నారు. అన్ని రకాల విభూతుల్లోనూ ముందు చూడటం నేర్చుకునేటట్టయితే తర్వాత సాధారణమైన వాటిల్లో కూడా దాన్నే మీరు చూడగలుగుతారు అన్న రహస్యాన్ని ఇది తెలుసుకునేటప్పుడే ఇంకొక ఇంపార్టెంట్ భావన కూడా ఏమిటది, శివయోర్ విశ్వేశ్వరిం అంటే శివుడే విశ్వం అంతా వ్యాపించున్నాడు. నా విశ్వశయోర్ వశే శివం అంటే శివుడి యొక్క వశంలో విశ్వం అంతా ఉన్నది తప్ప ప్రపంచం యొక్క వశంలో విష్ణువు లేడు సుమా అనే సూత్రాన్ని, అనే రహస్యాన్ని కూడా వెనకాల బ్యాక్గ్రౌండ్ లో గుర్తుంచుకోవాలి. విశ్వం అంతా శివుడే కాబట్టి శివుడు అంటే వసి అనే శివ వసి, వసిత్వం పంచభూతే వసిత్వం పంచబ్రహ్మేత్ ఇది శివ అనే మాటను ఇండైరెక్ట్ గా చెప్తున్నాడు. అంటే శివుడి వశంలో అనంతమైన విశ్వం ఉన్నది కానీ విశ్వం యొక్క వశంలో శివుడు లేడు సుమా. ఆయన విశ్వాతీతుడు. స్వామి చెప్పిన మాట మనం గుర్తు చేసుకున్నట్టయితే సర్వ చరాచర సృష్టి స్వరూపుడు, సర్వ దేవతా స్వరూపుడు, తదతీత స్వరూపుడు. అంటే సర్వదేవతల యొక్క తత్వంతో పాటు అతీత తత్వాన్ని కూడా మనం అనుక్షణం గుర్తు చేసుకున్నప్పుడు మాత్రమే ఆ విశ్వాతీత విశ్వేశ్వరీ తత్వం మనకి అనుభవంలోకి వస్తుంది. లేకపోతే చులకన భావం కలుగుతుంది. రోజు మనతో పాటే స్వామి ఉన్నారు, తిరుగుతున్నారు. అంతటి 80-85 సంవత్సరాలు అఖండమైన జ్ఞాని, ఎంతో తపస్సంపన్నుడు, సాక్షాత్ శివుణ్ణి దర్శనం చేసుకున్న మహానుభావుడు అర్జునుడు. అట్లాంటి వాడికి కూడా రోజు కలిసి ఉండటంతో, సహవాస భావంతో కృష్ణుణ్ణి, భగవంతుని మరిచిపోయినటువంటి స్థితి మనం చూస్తాం.
కాబట్టి భగవంతుడు కనిపిడి కనపడకుండా ఉన్నాడంటే అందులో పరమార్థం కూడా మన మేలు కోసమే. ఇవాళ ఉన్నటువంటి సృష్టిలో ఎందుకు ఈ మాట మనం ప్రత్యేకంగా ఇవాళ మనం చెప్పుకుంటున్నాం అంటే, ఇవాళ రకరకాల డిస్కషన్స్, కామెంట్స్, శివుడు విష్ణువు పరమైనటువంటి ఆయన ఏదో ఏదో చెప్పారు, ఆ చెప్పిన దాన్ని వాళ్ళు ఈ కామెంట్ చేసి వీళ్ళు కామెంట్ చేసి, సో ఏకత్వం అనేది ప్రధాన భావం కాబట్టి దాన్ని ఏ పరిస్థితుల్లో మనం మర్చిపోకూడదు అన్నది చాలా ఇంపార్టెంట్ గుర్తు చేసుకోవటం మనకి అవసరం. స్వామి మనందరికీ చెప్పింది అఖండ అద్వైత తత్వం. ఆదిశంకర్ల కాలంలోనే 3000 సంవత్సరాల క్రితం వచ్చిన మహానుభావుడైన ఆనాటికే ఏ రకమైనటువంటి ఇతర మత ప్రాబల్యం లేని రోజుల్లోనే శైవము, వైష్ణవు, శాక్తేయము, గాణపత్వం కొట్టుకు తెచ్చారు. అంటే ఈ కొట్టుకు చావటం, సపరేట్ కావటం అనేది జన్మ లక్షణంగా, సహజ లక్షణంగా మానవుల్లో ఉంటుంది కాబట్టి వాటిని ఏకీకృతం చేయటం అనేది ఒక ప్రధాన లక్ష్యంగా అవతార తత్వాలు వస్తూ ఉంటాయి. 3000 సంవత్సరాల క్రితం వచ్చిన ఆదిశంకరుడు చేసినటువంటి స్థితి కన్నా ఇవాళ యొక్క స్థితి ఎంత అధ్వాన్నమైన స్థితి ఉన్నదో ఒకసారి మనం గమనించేటట్టయితే అనేక రకాల మతాలు, అనేక రకాల భేదాలు. ఆదిశంకర టైంలో కేవలం మండన మిశ్రుడిని ఒక్కడిని జయించడం మూలంగా ఎంటైర్ నార్త్ ఇండియా మొత్తం ఆయన వశమైపోయింది. ఆయన ఒక్కడితోనే 10 రోజులు 15 రోజులు వాదించి ఆ 15 ఆయన అనుసరించే వాళ్ళంతా ఆటోమేటిక్గా ఆయన అనుసరించారు. ఇవాళ ఒకే ఇంట్లో 10 మంది ఉంటే 10 మందికి 10 రకాల భావాలు, ఏ ఒక్కలోనూ సమన్వయం లేకుండా పోయినటువంటి స్థితి. ఇట్లాంటి స్థితుల్లో అవతారమూర్తి మనతో పాటు వచ్చి అఖండమైనటువంటి అద్వైత తత్వాన్ని మనకి బోధించడం అంటే అందులో ఉన్నటువంటి అందులో ఉన్న ఎంత కష్టసాధ్యమైనటువంటి విషయం మన తేలిగ్గా మనం అర్థం చేసుకోవచ్చు. అందుకనే అనేక రకాలుగా స్వామి చూడటాన్ని ఇన్ని సంవత్సరాలు మనతో పాటు ఉందో స్వామి ప్రధానంగా మనకి చెప్పింది అద్వైత తత్వం కాబట్టి ఆ అద్వైత తత్వ భావానికి అవసరమైనటువంటి విధానమైన జీవనాన్ని మనం అలవాటు చేసుకోవాల్సి ఉంటుంది. స్థూలాన్ని ఎంతసేపు ఏ రకమైన సాధన మనం చూసినా సరే స్థూలం నుంచి సూక్ష్మానికి పోవటమే సాధన. స్థూలం వైపు పోయేటట్టయితే ప్రపంచం వైపు పోయినట్టు, సూక్ష్మం వైపు ప్రయాణం చేసేటట్టయితే భగవంతుడి వైపు ప్రయాణం చేస్తున్నట్టుగా ఆ చేస్తున్న ప్రయత్నంలో అహంకార మమకారాలు మనకి ఇబ్బంది కలిగిస్తాయి కాబట్టి వాటిని వధించేదానికి భగవంతుడి యొక్క ప్రధానమైన తత్వాలు 3 రకాల తత్వాలుగా చెప్తారు. ఈ 3 రకాల తత్వాలను ఒకటేమన్నా ఉగ్రతత్వం, లేదు ఘోరతత్వం, ఇంకోటేమన్నా అఘోరతత్వం, లేదు శాంతతత్వం, మూడోది ఏమన్నా భోగతత్వం, లేదు ఈ 3 రకాల ప్రధానమైన తత్వాల్లోనూ ఆ సందర్భానుసారంగా దేన్ని ఎప్పుడు ఎట్లా ఆరాధించాలో ఆ మాదిరి ఆరాధనతో ఏకత్వం వైపు ప్రయాణం చేయటమే అల్టిమేట్ సాధన అన్న భావాన్ని దృఢంగా ఉంచుకొని తగ్గట్టుగా మనం సాధన చేసుకోవడం మనకి లక్ష్యం. ఆ మార్గంలో మనం పోయేదానికి ఈ భగవంతుడి యొక్క అంటే ఇందులో చెప్పిన అష్టమూర్తుల యొక్క తత్వాన్ని 5 విధానాలుగా మనం వర్గీకరించి అర్థం చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఈ మంత్రాల్లో చెప్పిన అష్టమూర్తి తత్వాలే పర్మిటేషన్స్, కాంబినేషన్స్ ఎట్లా అర్థం చేసుకోవాలనే మాట చెప్తున్నాను. 5 విధానాల్లో వీటిని అర్థం చేసుకోవడంలో ఉద్దేశం ఏమిటంటే, మొట్టమొదటిది సపోజ్ స్థూలం నుంచి సూక్ష్మానికి ప్రయాణం చేయటం అనేది సాధన లక్ష్యం కాబట్టి ఆ మార్గంలో అష్టమూర్తుల్ని మొట్టమొదటి శర్వ అంటే భూమి, భవ నీళ్లు, రుద్ర అంటే అగ్ని, ఉగ్ర అంటే వాయువు, భీమ అంటే ఆకాశం, తర్వాత ఈశాన సూర్యుడు, తర్వాత మహత్ చంద్రుడు, అన్నిటికీ ఆధారమైన పశుపతి. ఈ యాంగిల్లో ఈ అన్వయంగా మనం చేసుకునేటట్టయితే స్థూలం నుంచి సూక్ష్మానికి సాధనాభావాన్ని మనకి ఇండికేట్ చేస్తుంది. అదే సృష్టి చేసిన క్రమం మనం చూసాం అనుకోండి, ఆ సృష్టి చేసిన క్రమం చూసినప్పుడు అది కొంచెం వేరుగా ఉంటుంది. భవ రుద్ర అంటే నీళ్లు, తర్వాత అగ్ని, ఈ నీళ్లు అగ్నితో శర్వ పశుపతి, తర్వాత భూమి, భూమి తర్వాత ఆత్మ, తర్వాత సాధనాపరంగా ఉగ్ర, భీమ, ఈశాన, మహన్. ఆ యాంగిల్లో అది ఏ మాదిరిగా మనం సృష్టించబడ్డాము అనే యాంగిల్ అది. మనం సాధనలో మనం ముందుకు పోవాలి, భగవంతుని మన అనుభవంలోకి తెచ్చుకోవాలి. దానికి మార్గం ఏమిటి అంటే భవ, శర్వ, ఈశాన, పశుపతి. అంటే ఏమిటి? భవ అంటే జలతత్వం, శర్వ అంటే భూతత్వం, ఈశాన అంటే సూర్యతత్వం,
పశుపతి అంటే ఆత్మతత్వం, అంటే సూర్యుడి ద్వారా మనం పుట్టాము, ఆత్మతో మనం పుట్టాము. కాబట్టి సాధనలో అగ్ని, ఉగ్ర అంటేనేమన్నా వాయు, భీమ అంటేనేమన్నా మళ్ళీ ఆకాశం. ఈ మార్గంలో మహన్ అంటే మనస్సుని వశం చేసుకున్నప్పుడు మాత్రమే పశుపతి విశ్వాత్మ యొక్క అనుభవం మనం పొందగలుగుతాము. అంటే మనం పుట్టిన క్రమం అర్థం చేసుకుని సాధనా క్రమాన్ని కూడా ఇందులో అన్వయం చేసుకుని ఆ మార్గంలో మనస్సుని కంట్రోల్ చేసుకుని స్థిరం చేసినప్పుడు మాత్రమే విశ్వాత్మైన పశుపతి యొక్క అనుభూతి సాధ్యము అనేది సాధనా క్రమంగాను. దీనికోసం విశ్వాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలంటే పృథివ్యాపస్తేయో వాయురాకాశాత్, ఇప్పుడు చెప్పుకున్న 5 పంచభూతాలు, ఈ పంచభూతాలు భగవంతుడి యొక్క స్వరూపమే. తర్వాత సూర్యుడు, చంద్రుడు, విశ్వాత్మ, ఇవే అష్టమూర్తులు. అదే మనలో ఉన్నటువంటి అష్టమూర్తులు ఏమిటి? పంచభూతాత్మక శరీరంలో ఘన పదార్థాలు ఉన్నాయి, ద్రవ పదార్థాలు ఉన్నాయి, లేదు వాయు పదార్థాలు ఉన్నాయి. ఈ వీటికి దానికి మధ్యలో కోపం లాంటిది, కామం లాంటిది, ఇట్లాంటివన్నీ అగ్ని సంబంధమైన ఈ లక్షణాలన్నీ ఉన్నాయి. తర్వాత ప్రాణవాయువు ఉన్నది, ఆ మనోభావాలు ఉన్నాయి. ఇది కాకుండా కళ్ళు, సూర్యచంద్రులు వాటిగాను. తర్వాత ఆత్మ, మన శరీరంలో ఉన్నది ఈ అష్టమూర్తులే, విశ్వంలో ఉన్నది అష్టమూర్తులే. సాధనా క్రమానికి అనుసరించాల్సింది అష్టమూర్తులు ఒక పర్టికులర్ క్రమమే. స్థూలం నుంచి సూక్ష్మానికి ప్రయాణం చేయించేది ఈ అష్టమూర్తుల క్రమే. విశ్వం అంతా కూడా ఈ అష్టమూర్తుల రూపంలో ఆయన ఆక్రమించి మార్గం చూపిస్తూ తన యొక్క స్థితికి మనని తీసుకుపోయేదానికి తహతహలాడుతున్నటువంటి పరతత్వంగా భావించగలిగినప్పుడు ఆ మార్గంలో మన ప్రయాణం తేలికవుతుంది అన్న పరమైనటువంటి అన్వయంగా ఆ స్థితిని అనుభవం మనం తెచ్చుకోవటమే 5, 6, 7 మంత్రాల్లోనే ఉన్న జ్యోతిర్మయ లక్షణానికి రుజు మార్గంలో అంటే మొట్టమొదట అవిద్యతో కూడినటువంటి అజ్ఞానాన్ని నాశనం చేసేదానికి భగవంతుడి యొక్క ఘోరతత్వాన్ని ప్రేరేపించి రుజు మార్గంలో పోగలిగేదానికి భగవంతుడి యొక్క త్యాగ మార్గాన్ని ఆయన అనుసరించి ఆ తారణా విధానాన్ని మనం 9, 10, 11 మంత్రాల్లో భగవంతుడు భగవదతీత తత్వంగా పొందగలగటమే ఇందులో ప్రధానమైనటువంటి స్థితిగా దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు. దీనికోసమే నిత్య నూతనమైనటువంటి ఈ భగవతత్వాన్ని 3 రకాలుగా మనం అర్థం చేసుకోవచ్చు అనుకున్నాం. ఈ 3 రకాల తత్వాన్ని కూడా ఒకటేమన్నా యోగమూర్తులు అని, ఇంకోటి ఏమన్నా ఉగ్రమూర్తులు అని, మూడోది ఏమన్నా భోగమూర్తులు అని 3 రకాల భగవతత్వాన్ని ఈ యోగమూర్తుల్ని ఏమన్నా అంటే ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క మూర్తి యొక్క ఉపాసన మూలంగా మనకి ఎక్కువ సంబంధిత జ్ఞానం మనకి లభ్యమై పొందవలసిన స్థితి మనం పొందగలుగుతాము అని. అంటే అన్ని రకాల రుద్రమూర్తుల యొక్క ప్రధాన ధ్యేయము ఆనంద అభివృద్ధే. ఆనందాభివృద్ధి అయినా సరే ఒక్కొక్క పని చేసేటప్పుడు దానికి ఒక్కొక్క ప్రాధాన్యత. చెట్టు కొట్టాలికి గొడ్డలు కావాలి, గడ్డం చేసుకోవాలి, రేజర్ బ్లేడ్ కావాలి. 2 నరికేవే, ఒకటి ఇంకో దానికి పనికిరాదు. అదే మాదిరిగా అన్ని రకాల భగవతత్వాల యొక్క ప్రధాన ధ్యేయము ఆనంద లక్ష్యమే అయినా కూడా ఏ సందర్భంలో ఏ తత్వాన్ని అనుభవంలోకి తెచ్చుకునే ప్రయత్నం చేయాలి అన్న జ్ఞానంతో ఆరాధించేటట్టయితే పొందవలసిన ఫలం పొందటం తేలికవుతుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొన్ని రూపాలు, ఆది కిరాత రూపాన్ని కూడా మనం చూసాం. అర్జునుడితో యుద్ధం చేయటం లేదే దాన్ని కూడా ఉగ్ర రూపం కిందనే మనం భావించాల్సి ఉంటుంది. నరసింహస్వామి అది ఉగ్ర రూపం, లేదు వీరభద్రుడు ఉగ్ర రూపం. అంటే జ్ఞానం కోసం మొట్టమొదట ఉగ్ర రూపాన్ని భావించడం. అంటే ఉదయకాలంలో జ్ఞానం కోసం ఉదయకాలంలో వీరభద్రుడు, ఆదికిరాతుడు వంటి ఉగ్ర రూపాన్ని ధ్యానం చేయటం, అంటే దాని మూలంగా అంతర్బహిశత్రుల యొక్క నాశనం సాధించడం అనేది సాధ్యమవుతుంది. అంటే ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క ఉపాసన ప్రధానము అని. వీటిల్లో దక్షిణామూర్తి కానీ, లేదు తపోమూర్తి, ఆనందమూర్తి, అమృతమూర్తి, ఇవన్నీ యోగ రూపాలు. ఇట్లాంటి యోగ రూపాలనే ఉన్నా ఎర్లీ మార్నింగ్ ధ్యానం చేయాలి. మధ్యాహ్న కాలంలోనే ఉన్న అజ్ఞాన నాశనం కోసం ఉగ్రమూర్తుల్ని ధ్యానం చేయాలి. భోగమూర్తుల్నే ఉన్నా అంటే పరివారమూర్తి, లక్ష్మి, విష్ణువు, లేదా పార్వతీ పరమేశ్వరుడు, లేకపోతే
కుటుంబ సమేతమైనటువంటి పరమేశ్వరుడు ఇట్లాంటి రూపాలన్నీ ఉన్న సాయంకాలం ఆరాధించడం మూలంగా ఆ ఫలితాలు పొందటం చాలా తేలిక అన్న భావం కూడా ఇందులో మనం అర్థం చేసుకోవచ్చు. దీనికోసమే మనం ఈ అన్వయం చేసుకుని దీన్ని అర్థం చేసుకోగలిగేదానికి నిత్య నూతనమైనటువంటి భగవతత్వం తన యొక్క అష్టమూర్తి తత్వంలోనే విశ్వం అంతా తన రూపం అయినా కూడా ఒక ప్రత్యేకమైన వ్యూహంతో ముందుకు పోతూ, అంటే 9 రకాల వ్యూహంతో ఈ అనంతమైన సృష్టి మొత్తాన్ని భగవంతుడు నడుపుతున్నాడు అన్న జ్ఞానం అన్న వివరం మనకి తెలిసేటట్టయితే మన ప్రయత్నం తేలికవుతుంది. కాబట్టి ఆ భగవంతుడు నడుపుతున్నటువంటి ఈ వ్యూహాన్ని 9 రకాల వ్యూహాలు అంటారు వీటిని. ఈ 9 రకాల భగవంతుడు అంటే సృష్టిని నడిపే భగవత్ వ్యూహాన్ని, అంటే విశ్వచోదకుడు భగవంతుడు అనే నామం మనకు తెలుసు. ఎట్లా నడుపుతున్నాడు? ఎంతో పెద్ద వ్యవస్థ ఉన్నది. ఆఫ్టర్ ఆల్ ఒక కంట్రీ నడవాలంటేనే ప్రైమ్ మినిస్టర్, వైజెడ్ ఎన్నో ఉంటాయి. అట్లా అనంతమైన, ఇప్పుడు సపోజ్ యుద్ధం జరుగుతుంది, ఇరాన్ అమెరికా యుద్ధం జరుగుతుంది, ఒక్కొక్కళ్ళ వ్యూహం ఒక్కొక్క మాదిరి ఉంటుంది. సో ఈ అనంతమైనటువంటి ఈ సృష్టి నడిపేదానికి ఈ భగవంతుడి యొక్క వ్యూహాన్ని నవ వ్యూహం అంటారు, నిత్య నూతన వ్యూహం అంటారు. ఆ నిత్య నూతనమైనటువంటి ఈ భగవంతుడి యొక్క వ్యూహాన్ని మనకి చెప్పడానికి ఎట్లా చెప్తారంటే కాల, కుల, నామ, జ్ఞాన, చిత్త, నాద, బిందు, కళ, జీవ, నిత్య ఈ వ్యూహాలతో నిత్యం నవవ్యూహకర్తగా నమశివాయ పరమేశ్వరుడే వీటన్నింటినీ నడుపుతున్నాడన్న జ్ఞానంతో వీటిని మనం పొందటం తేలిక. ఒక్కొక్క మాటలో ఈ వ్యూహాల గురించి మనం తెలుసుకునేటట్టయితే, కాల వ్యూహం అంటే భూలోకంలో ఒక కాలమానం ఉన్నది, ఒక్కొక్క లోకంలో ఒక్కొక్క కాలం ఉన్నది, అందరూ కాలానికి వసులే. ఈ కాలం అనేది భగవంతుడి యొక్క వ్యూహం సుమా. మనకిచ్చిన కాలంలో మనం పని పూర్తి చేసుకుని వెళ్ళిపోవాల్సి ఉంటుంది అన్న జ్ఞానంతో మన పనిని మనం చేసుకోవటం, భగవంతుడి యొక్క కాల వ్యూహాన్ని అర్థం చేసుకుని మనం ఆ మార్గంలో ప్రయాణం చేయటం. సో అట్లాగే కుల వ్యూహం, కులం అంటే సమూహం, గ్రూపు. సృష్టి అంతా ఉన్నది ఒకే ఒక భగవంతుడు కదా. ఒకటిగా ఉన్నప్పుడు సృష్టి కాలే, అనేకమైనప్పుడే సృష్టి అయింది. ఈ అనేకం కావడానికి అనేక రకాల గ్రూపులుగా అయింది. పంచబ్రహ్మలు, పంచభూతాలు, పంచ తన్మాత, ఇట్లా అంతర్గతంగా మనం చూసాం. పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ తన్మాతలు. సో బాహ్యంలో ఉన్నటువంటి గ్రూపులు, అంతర్గతంగా ఉన్న గ్రూపులు అనే వ్యూహంతో భగవంతుడు ఈ సృష్టిని పరిపాలిస్తున్నాడు. సో అది మనం తెలుసుకునేటట్టయితే దేంతో దేన్ని పొందాలో దాంతో దాన్ని పొందే ప్రయత్నం చేయటం మూలంగా తేలిక. నిత్య జీవితంలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్క్రూ విప్పాలి, స్క్రూ డ్రైవర్తో తీస్తాం. లేదు ఒక నట్టు విప్పాలి, రెంచితో తీస్తాం. రెండుతోనూ మనం ఉపయోగించుకుంటున్నాం, ఒకదాంతో ఇంకోటి ప్రయత్నం చేస్తే కుదరదు. సో కంటితో చూస్తాం, చెవితో వింటాం. కాబట్టి దేంతో దేన్ని ఎట్లా సాధించాలి అనేది ఆ భగవంతుడి యొక్క వ్యూహం తెలుసుకుని ఆ మార్గంలో ప్రయాణం చేయటం మూలంగా మన ప్రయత్నం సులభం అవుతుంది అన్న పరంగా దాన్ని అర్థం చేసుకోవచ్చు. అట్లాగే నామ వ్యూహం, అస్థి, భాతి, ప్రియన్, నామం, రూపం అనే పంచ విధానాలుగా సృష్టి మొత్తాన్ని నడుపుతున్నాడు ఆయన. ప్రతిదానికి నామంతో మనం గుర్తుపెట్టుకుంటాం. ఈ నామంతో గుర్తుపెట్టుకునే విధానం మనకి తెలియకుండానే, నిద్రపోతున్న వాడిని అయినా సరే వాడి పేరుతో పిలిస్తే వాడికి ఎక్కడో తగులుతుంది, వినిపిస్తుంది అది. అట్లా ఈ నామం అనేది మనకి తెలియకుండానే మనలో ఒకటి ఆక్రమించి ఉన్నది. కాబట్టి ఏ నామాన్ని ఏ రూపంతో ఎట్లా పట్టుకోవటం మూలంగా మనం భగవంతుడి యొక్క తత్వాన్ని పొందగలుగుతాం అన్న జ్ఞానంతో భగవంతుడి యొక్క నామ వ్యూహాన్ని అర్థం చేసుకుని ఆ మార్గంలో ప్రయాణం చేసి పొందాల్సింది పొందటం. అట్లాగే జ్ఞాన వ్యూహం, అనేక రకాల జ్ఞానాలు మనం చూస్తాం. ఇహలోక జ్ఞానం, పరలోక జ్ఞానం. అందులో సాధారణ జ్ఞానం, అనుభవ జ్ఞానం. సో అందరి జ్ఞానం, ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, ఎవరెవరి జ్ఞానానికి తగ్గట్టుగా వాళ్ళ ఆ మాటల్ని అన్వయం చేసుకుని వాళ్ళ పరిధుల్లో వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. అట్లా ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకునేటట్టయితే ఆ జ్ఞానం, జ్ఞాన వృద్ధి, సంపూర్ణమైన జ్ఞానం, భగవంతుడి యొక్క అనుభూతి అన్న జ్ఞాన వ్యూహం మనకు అర్థమయ్యి జ్ఞానాన్ని పెంచుకుని పొందవలసిన స్థితి పొందటంగా దాన్ని మనం అన్వయం చేసుకోవచ్చు. సో దీనికి చిత్త వ్యూహం, చిత్తం అంటే 5 రకాల స్థాయి చిత్తాలని చెప్పాను వెనుక. దాన్ని ఒకసారి ఇక్కడ మనం గుర్తు చేసుకునేటట్టయితే మూఢ స్థితిలో ఉన్న చిత్తం దగ్గర నుంచి ప్రజ్ఞాన స్థితి ఉన్న చిత్తం దాకా
ఈ 5 స్థాయిల్లో మెట్టుమెట్టుగా పైకి తీసుకుపోవటం, ఆ ఆ మార్గంలో తర్వాత చిత్త నిరోధన, మనోస్థిరత్వం, యోగం అది దానిగా మనకు అర్థమవుతుంది. అట్లాగే నాద వ్యూహం అన్నప్పుడు పరాపశ్యంతి మధ్యమ వైఖరి పరమైనటువంటి నాదతత్వం, విశ్వం అంతా అనేక రకాల నాదాలున్నా కేవలం మానవుడు మాత్రమే వైఖరి రూపమైన వాక్కు అది కలిగి ఉండటం, అందులో శబ్దాలు, ఆ 50 రకాల శబ్దాలు, ఆ శబ్దాల యొక్క ప్రత్యేకత, వాటిని అనుసంధానం, వాటిల్లో కలిగే మంత్రాలు, ఆ మంత్రాల పరంపర, వాటి యొక్క వైబ్రేటరీ లెవెల్స్, ఈ జ్ఞానం అంటే ఈ ఒక్కొక్కటి ఒక్కొక్క సపరేట్ సబ్జెక్ట్ అవుతుంది. చాలా క్లుప్తంగా చెప్తున్నాను. సో ఆ యాంగిల్లో దాని అనుభవంతో, దాని యొక్క జ్ఞానంతో పొందవలసిన స్థితి పొందటం అనుకోవచ్చు. సో ఈ నాద వ్యూహం తర్వాత బిందు వ్యూహం అంటే ఏంటి? నాదానికి మన శరీరానికి ఉన్న అనుసంధానం, ఇది షట్చక్రాలు, ఒక్కొక్క నాదం ఎక్కడ తగులుతుంది, దాన్ని ఎట్లా అన్వయం చేసుకోవాలి, ఈ అన్వయంతో ఎట్లా మనం ముందుకు పోవాలి అన్న జ్ఞానాన్ని సమన్వయం చేసుకుని చేయటం మూలంగా మన యొక్క స్థితి మెట్టుమెట్టుగా పెరిగి పైకి పోతుంది. దానికే కళా వ్యూహం అంటే ఏమిటి? విశ్వం అంతా అనేక రకాల కళలు, ఇప్పటిదాకా 1-2 మంత్రాల్లో మనం చెప్పుకున్నాం. విబ్జిఆర్ అనుకున్నాం, లేదు ముక్తా విద్రహేమని ధవళ అనుకున్నాం, భగవంతుడు అగ్నికి 10 కళలు అన్నాం, బ్రహ్మకి 10 కళలు అన్నాం. ఇట్లా సమస్త దేవతలకి వివిధ స్థాయిల్లో కళలు అంటున్నాం. ఒక్కొక్క అక్షరానికి కూడా కొన్ని కళలు ఉన్నాయి. సో ఈ విశ్వం అంతా చతుషష్ఠి కళామయం, అనేక రకాల కళలతో భావిస్తున్న విశ్వం, దాని యొక్క అవగాహన ఎట్లా మనలో ఉన్నటువంటి జ్యోతిర్మయ తత్వాన్ని పెంచుకునేదానికి, వర్ణం అంటే రంగు, వర్ణం అంటే శక్తి, అల్టిమేట్ గా భగవతత్వానికి చేరేదానికి ఆ జ్ఞానం మనకి ఉపయోగపడుతుంది. దాని కళావ్యూహం, భగవంతుడి యొక్క కళావ్యూహాన్ని మనం అర్థం చేసుకునేటట్టయితే మెట్టుమెట్టుగా మనం ఎట్లా పెంచుకోవచ్చు అనేది మనకి తెలుస్తుంది. చివరిది జీవ వ్యూహం, 84 లక్షల రకాల జీవరాశులు, అందులో మెట్టుమెట్టుగా మనం పైకి వచ్చాం. మానవుడి స్థితికి వచ్చినాక అటు దేవతలుగాను మనం లేం, ఇటు జంతువులుగాను మనం లేం, కర్మ అధికారంతో ఉన్నటువంటి మానవులుగా ఉన్నాం. మనకిచ్చిన ఈ మిగతా అన్ని రకాల వ్యూహాలు అర్థం చేసుకుని మనకిచ్చిన జీవతత్వాన్ని కనుక అనుసంధానం చేసుకోగలిగేటట్టయితే దేవతలకి అతీతమే పరబ్రహ్మ సిద్ధాగా పోగలుగుతాం, లేకపోయేటట్టయితే జంతువుగా కూడా మారగలుగుతాం అన్నటువంటి ఒక స్థితిని అనుభవం చేసుకుని, అర్థం చేసుకుని, దానికి తగ్గ వ్యూహంతో మన సాధనని చేసి దీన్ని పొందొచ్చు. ఈ వివరాలన్నింటినీ కూడా ఈ 7 మంత్రాలు మనకి చెప్పబోతున్నాయి. ఈ 7 మంత్రాల యొక్క సమిష్టి తత్వాన్ని ఇక్కడ మనం తెలుసుకున్నాం. వచ్చే వారంలో ఒక్కొక్క మంత్రం యొక్క విడివిడి అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఆపుతాను. డిస్కషన్ ఏదైనా ఉందంటే, సందేహం కానీ ఎనీ పర్టికులర్ పార్ట్ ఎలాబరేషన్ ఏదైనా కావాలంటే దోస్ పాయింట్స్ విల్. అందరికీ నమస్కారం.